గాక. త్రియేక దేవుని నామంలో కూడికి చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకున్న వాక్యంలో కూడా స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకం మా తండ్రి, నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను నాన్న. మరి సమయంలో కూడుకున్న దేవానికి స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు కూడా మీరు ఉన్నారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా సౌతుల బిడ్డకి కావాల్సిన జ్ఞానం మీరు దయచేయండి. నన్ను మీ సులువును మరుగుపరిచి నా నోట నీ మాట ఉంచండి. నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నాను. ఇది యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు అడిగి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కుటుంబాలు పతనం అవడానికి కారణాలు ఏమిటి? ఈరోజు మన అంశము కుటుంబాలు పతనం అవడానికి కారణాలు ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి కనుక ధ్యానిస్తే కుటుంబాలు పతనం అవడానికి కారణాలు ఏంటి అనే అంశం ద్వారా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య రకరకాలైన మనస్పర్ధలతో కుటుంబాల్లో భార్యాభర్తలు వేరైపోయేటటువంటి పరిస్థితులు. ఎందుకు కుటుంబాల్లో మరి వివాహం అయ్యేటప్పుడు అనేక రకాలుగా చాలా మంది పెద్దల మధ్యను, బంధువుల మధ్య, తోడు రక్షాబంధువుల మధ్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. వివాహం అయ్యే సమయంలోనేమో మరణం వరకు కూడా నీకు తోడుంటాను అని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా చేసినటువంటి ప్రమాణాలు మర్చిపోయి మధ్యలోనే వేరువేరుగా విడిపోయేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అసలు కుటుంబాలు ఎందుకు పతనం అయిపోతుందంటే వేరైపోవడానికి కారణం ఇది భార్యాభర్తలు అనే విషయాన్ని కొన్ని కారణాలు దేవుడి వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి కనుక మనం ధ్యానించినట్లయితే, మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం అయినా సరే ఆ కుటుంబంలో ప్రియ దేవుని బిడ్డలారా మూడో వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ కుటుంబాలు పతనం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే భార్య భర్త వీరి ఇరువురి మధ్యలోకి మూడో వ్యక్తి, అంటే సపోజు భర్త భార్యతో అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి, తన జీవితం అంతా కూడా భార్యతోనే ఉండాలి. కానీ చాలా కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే భార్యను ప్రేమించాల్సినటువంటి భర్త మరొక పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వలన ఆమెతో ఎక్కువ సమయాన్ని హెచ్చించడం వలన తన ప్రేమంతా కూడా ఆమెతో కాలాన్ని మొత్తం కూడా ఆమెతో గడపడం వలన ఆ విషయం తెలిసినటువంటి భార్య ఆ భార్య తనకు వచ్చేటటువంటి కోపానికి, తన భర్త చేస్తున్నటువంటి తప్పుడు పనులకి ఇంట్లో రకరకాలైనటువంటి శోధనలు, బాధాకరమైన బాధలు, కష్టాలు ఆ కుటుంబంలో వచ్చినప్పుడు నేను నీతో ఉండలేను, నీవు ఆ రోజు ప్రమాణం చేసేవు, కానీ ఈరోజు నాతో ఉండాల్సిన నీవు నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వక మరొక స్త్రీతో నువ్వు ఆ గౌరవాన్ని పంచుకుంటున్నావు, నాకు ఇవ్వకుండా నన్ను అవమానపరుస్తున్నావు అని ఆ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి నేను ఉండను వెళ్ళిపోతానని చెప్పి పుట్టింటికి వెళ్ళేటటువంటి పరిస్థితులు చాలా మనం చూస్తూ ఉన్నాం. భార్యాభర్తల మధ్యలోకి ఆ భార్య భర్త లేని సమయాల్లో, ఎందుకంటే కుటుంబంలో దేవుని బిడ్డలారా భర్త లేని సమయాల్లో మరొక పురుషుడితో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటలే కదా ఏముందిలే అని అనుకుంటారు. కానీ ఆ మాటలు కాస్త ఆ దగ్గర సంబంధానికి వచ్చేసి
ఆ సంబంధం కాస్త అక్రమ సంబంధంగా మారిపోయి కుటుంబంలో సమస్యలు ఏర్పడడానికి కారణమవుతుంది. ఏదో మాట్లాడుతున్నాడులే, లేదా ఆమె ఏదో మాట్లాడుతుందిలే అని అనుకుంటే భార్య లేని సమయంలో భర్త కూడా ఎవరితో కూడా ఒంటరిగా ఏ స్త్రీతో కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఏ సమయంలో ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో మనకి ఎవరికి కూడా తెలియదు. అలాగే భార్య కూడా భర్త లేని సమయాల్లో మరొక పరాయి పురుషులతో పదే పదే భర్త లేని సమయంలో అలా మాట్లాడినప్పుడు ఏదో ఒక సందర్భం ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరో ఒకరు చెప్తారు, నీ భార్య మరి ఎవరితో ఏదో తెగ మాట్లాడుతుంది అన్నానుకో, ఎవరైనా చెప్పారనుకో, అప్పుడు ఏమవుతాడో వచ్చి ఇంట్లో గొడవ పెట్టుకుంటారు. ఆ గొడవ కాస్త ఎక్కడికి వెళుతుందంటే విడిపోయేటటువంటి పరిస్థితికి దాపరిస్తుంది. ఈ రోజు కుటుంబాలు చాలా అందరూ చెడ్డవాళ్ళు అంటలేదు, కానీ మంచివాడే మంచి అభిప్రాయంతో మాట్లాడుకుంటారు. కానీ అది భర్త ఉన్నప్పుడు లేదా భార్య ఉన్నప్పుడు మాట్లాడుకుంటే అది చాలా బాగుంటుంది. కానీ ఎవరో ఒకరు లేని సమయాల్లో మరొకరితో అలా మాట్లాడుతూ ఉండగా అది ఎవరో ఒకరి ద్వారా భర్తకు లేదా భార్యకు వెళుతుంది. అది కాస్త దేవుని బిడ్డరా ఆ కుటుంబం విడిపోవడానికి కారణమవుతుంది. ఇక్కడ ఆదాము అవ్వలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఆదాము పనికి వెళ్ళిన సమయంలో ఎక్కడికో వెళ్ళాడు, కానీ అవ్వ మూడో వ్యక్తి అయినటువంటి ఆ సర్పంతో, యుక్తి కలిగిన సర్పంతో మాట్లాడుతుంది. రోజు దేవుడు సాయంకాలం వేళ దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటాడు. దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, దేవునితో ఉన్న ఆ సహవాసాన్ని ప్రియా దేవుని బిడ్డరా మూడో వ్యక్తి అయినటువంటి ఆ సర్పం ఎప్పుడైతే ఎంటర్ అయిందో తన భర్త కూడా చెప్పట్లేదయ్యా, ఎప్పుడో వస్తున్నాడు సర్పము, ఎప్పుడో వస్తుంది, మరి నాతో ఏదేదో మాట్లాడుతుంది కానీ ఏదో చెప్తుంది, మరి నువ్వు లేని సమయంలో వస్తుంది, మరి నేనేం చేయాలి, పదే ఇంటికి నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి చెప్పాల్సినటువంటి ఆమె చెప్పకుండా ప్రియ దేవుని బిడ్డరా తనే రోజు కూడా ఆ సర్పంతో మాట్లాడుతుంది. రోజు కూడా అపవాది వస్తున్నాడు, రోజు వస్తున్నాడు, శోధిస్తున్నాడు, రోజు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏంటి రోజు వస్తా, మా ఆయన లేడు కదా, ఇతను లేడు కదా, ఈ లేని టైంలో నువ్వు ఎందుకు వస్తున్నావు, అలా రావడానికి వీల్లేదు, లేదంటే మా ఆయనకి చెప్తాను, నా భర్తకు చెప్తాను, నువ్వు ఇలా వస్తే మాత్రం బాగోదు నీకు అని ఒక రోజు 2 రోజుల తర్వాత చెప్పినట్లయితే దేవుని బిడ్డరా చాలా బాగుంది. కానీ అవ్వ అలా అనలేదు, అలా మాట్లాడుతుంది. వాడు చెప్పిన మాటలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దాకా మా దేవునితో సహవాసము, భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని లేకుండా వారు లేనటువంటి ఆ దినాలు లేవు. దేవునితోనే నిత్యము కూడా సహవాసం ఉంటుంది, దేవునితోనే నిత్యము కూడా సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డరా అవ్వ మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చింది, దేవుడికి ఇవ్వాల్సినటువంటి అవకాశాన్ని దేవునికి ఇవ్వకుండా మూడో వ్యక్తి అయినటువంటి సాతానికి, అపవాదికి చోటిచ్చిందో, ఏ దేవుని తోటలో దేవునితో నా సంబంధం కాస్త ఏమైపోయిందో ప్రియ దేవుని బిడ్డరా, ఏమైపోయిందంట, తెగిపోయింది. దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం కాస్త దూరం అయిపోయింది. ఏ దేవుని తోట నుంచి నెట్టివేయబడ్డారు ప్రియ దేవుని బిడ్డరా. కారణం ఏంటంటే మధ్యలోకి మూడో వ్యక్తి కుటుంబంలో అదే దేవుడు సెలవిస్తున్నాడు. సహోదరుడా, నీ కుటుంబంలో ఒకవేళ మూడో వ్యక్తి ఎవరైనా సరే ఆ స్త్రీ అయినా పదే నీతో మాట్లాడుతుందంటే ఆ విషయాన్ని గ్రహించాలి. ఎందుకు మాట్లాడు, నా భార్య లేని సమయంలో ఎందుకు నేను మాట్లాడాలి, భర్త లేని సమయంలో నేను ఎందుకు అతనితో మాట్లాడాలా, నా కుటుంబం, నా భర్త నాకున్నాడు, నా భార్య నాకుంది అని చెప్పి ఆ భార్య నువ్వు ప్రేమించాలి, ఆ భర్త నువ్వు ప్రేమించాలి. కానీ మరొక వ్యక్తితో కనుక నువ్వు సమయాన్ని గడిపితే ఆ తర్వాత నీ కుటుంబంలో భయంకరమైనటువంటి సోదరులు, భయంకరమైనటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది అంటున్నాడు. ఎందుకు కుటుంబాలు పతనం అవుతున్నాయి అంటే మొదటి కారణము మూడో వ్యక్తి ప్రవేశించడం. నీ కుటుంబంలోకి మరొక వ్యక్తి ఎవరు కూడా రావడానికి వీల్లేదు. ఎందుకంటే మీరిరువురు ఒకరు గౌరవించుకొని, ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు ప్రేమించుకుంటూ కనుక మీ కుటుంబంలో మీరు జీవిస్తే ఇక ఎన్నడూ కూడా ఏ అపవాది, సాతానుడు కూడా మీ జీవితంలోకి ఎంటకాడు. ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇస్తావు, ఎందుకు వస్తున్నాడు వాడు మూడో వ్యక్తి అంటే, ఒక్కసారి వచ్చినప్పుడు రావద్దు అని గట్టిగా చెప్తే వాడు రాడు. వస్తారా? ఏ స్త్రీ అయినా ఎంటర్ అవుతుందా? ఏ పురుషునైనా ఎంటర్ అవుతారా? ఎందుకు ఎంటర్ అవుతారు?
అవకాశం మనం ఇస్తున్నప్పుడు వాడు మన జీవితాల్లోకి వస్తాడు అనే విషయాన్ని గ్రహించు. దేవునితో ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఆదాము హవ్వలు ఎప్పుడైతే మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చారో దేవుని తోటైన ఏ దేవుని తోటలో నుంచి వారు నెట్టివేయబడ్డారు, శపించబడ్డారు. దేవుని మీద భయంకరమైనటువంటి శాపానికి గురయ్యారు. అదే శాపం ఏంటంటే విడిపోవటమే. దేవునితో ఉన్న ఆ అన్యోన్యమైన ఆ సంబంధం కాస్త కూడా దూరం అయిపోయింది, పతనం అయిపోయారు. వాళ్ళు ఎందుకు పనికిరాని శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. దేవుని బిడ్డలు, ఒకవేళ ఈ వాక్యం ఏంటంటే నీ జీవితంలో, ఒకవేళ నీ కుటుంబంలో అదే పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో సహోదరుడా, సహోదరి, దేవుడు అంటున్నాడు ఆ మూడో వ్యక్తిని తీసివేయాలి. నీ ఇంటిలోకి ప్రవేశించిన ఆ శాపాన్ని ఎవరో, ఆ స్త్రీయా నీ ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ స్త్రీని పాల్గొనలో, పురుషుడు ఒకవేళ నీ ఇంట్లోకి ప్రవేశించడం మీ ఇద్దరు మధ్యలోకి వాడు నెట్టివేసేయండి, వాడు త్రోసివేయండి, వాడు వద్దు. ఎందుకంటే వాడు ఎంటర్ అయితే దేవుని బిడ్డరా, ఆమె ఎంటర్ అయితే మీ ఇంట్లోకి మీ కుటుంబం పతనం అవుతుంది. ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం లోకంలో. భర్తకు తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త మరొక సంబంధాన్ని ఏర్పరచుకుని, అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుని వారి ఇరువురు కూడా వేరైపోయినటువంటి కుటుంబాలు పతనమైనటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం లోకంలో. మీరు ఎవరో తెలుసా? దేవుని బిడ్డలు. మీరు ఇరువురు ఎవరు అంటే దేవుని బిడ్డలయ్యి ఉన్నారు. దేవుని బిడ్డలైన మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి తప్ప దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఎవరు చేయడానికి వీలేదు. అందుకే మన కుటుంబాల్లో అన్యోన్యంగా ఉండాలి అంటే, లేదా మన కుటుంబాల్లో సంతోషకరంగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకటి, మూడో వ్యక్తి ప్రవేశించడం వలన ఆ కుటుంబాలు పతనం అవుతాయి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి కనుక మనం ధ్యానించినట్లయితే అక్కడ ఆదాము హవ్వలు వారి యొక్క సంతానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మొదటి సంతానం ఎవరు అంటే కయ్యను. రెండవ సంతానము ఎవరు అని అంటే హేబేలు. ప్రియ దేవుని బిడ్డరా, మొదటి సంతానము కయ్యను, రెండవ సంతానము హేబేలు. వారు ఇరువురు కూడా, నలుగురు కూడా సంతోషంగా బయట ఉన్నారు, బయట లోకంలో జీవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డరా, వారు జీవిస్తూ ఉంటే పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు వ్యవసాయాన్ని సేద్యం చేస్తూ ఉంటాడు, చిన్న కుమారుడేమో గొర్రెలుగా వస్తూ ఉంటాడు. ఈ మాటలు ఉంటున్న ప్రియ దేవుని బిడ్డరా, ఇరువురు కూడా వేరు వేరు వృత్తిని కలిగి ఉన్నారు. అంతా కలిసి సంతోషంగా జీవిస్తున్నటువంటి కుటుంబం. ఆ కుటుంబం అన్యోన్యంగా ఉంది. నలుగురు కూడా అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డరా, దేవుడికి అర్పించాల్సినటువంటి అర్పణ దేవుని సన్నిధికి తీసుకొచ్చే సమయం వచ్చింది. హేబేలు. ప్రియ దేవుని బిడ్డరా, హేబేలు శ్రేష్టమైనటువంటి తన మందలో తొలిచూలు పుట్టినటువంటి కొరవినటువంటి వాటిని కొన్నిటిని దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. దేవునికి బలిగా అర్పించాడు, అర్పణగా ఇచ్చాడు. రెండవ ఆ యొక్క అన్న అయినటువంటి కయ్యను తన సేద్యంలో ఉన్నటువంటి పంటలో ఉన్నటువంటి అర్పణలో కొన్నిటిని దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. కానీ హేబేలు, తమ్ముడైనటువంటి హేబేలేమో దేవుని సన్నిధికి ఎలాంటివి తీసుకొచ్చాడంటే దేవుని సన్నిధిని ప్రేమించి శ్రేష్టమైనటువంటి వాటిని ఏమో దేవుని సన్నిధి తీసుకొచ్చాడు. కయ్యనేమో ఏదో అర్పించాలి కదా, ఏదో దేవుడికి ఇయ్యాలా, దేవుడికి ఇయ్యాలని పదే అడుగుతున్నారు అని చెప్పి దేవుడికి ఇచ్చే విషయంలో ఏం చేశాడంటే కొంత అశ్రద్ధ. నాకు పండిన పంటలో ప్రథమ ఫలాన్ని ఎలా దేవుని సన్నిధి తీసుకువెళ్ళాలా, నాకు పండిందే కాస్త అయితే అందులో మళ్ళా దేవుడికి ఇయ్యాలంట అని ఏదో ఒకటి అని ఆ తాళ్ళు తప్పులు తీసుకొచ్చి దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. దేవుడు ఇష్టపడ్డాడు అంటే హేబేలు తన అర్పణలో మంచి శ్రేష్టమైన అర్పించినప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి హేబేలు ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యను అర్పణ అంగీకరించలేదు. అప్పుడు మొహం అంతా కూడా ఏమైపోయిందంట, చెమగుచ్చుకున్నాడు. కోపం వచ్చింది. ఎవరి మీద? దేవుడి మీద కాదు, తన తమ్ముడి మీద. ఎవరి మీద వచ్చిందంట? తమ్ముడి మీద కోపం వచ్చింది అన్నకు. ఎందుకని? అసలు నువ్వే లేకపోతే నా అర్పణ
ఏమి లేని కాడ ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టు నువ్వు లేకపోతే దేవుడు నా అర్పణ కంపల్సరిగా అంగీకరించదు. నీవు ఉండబట్టే దేవుడు నా అర్పణని అంగీకరించలేదు కాబట్టి అని చెప్పి కోపాన్ని తెచ్చుకొని ఆ కోపంలో నా తమ్ముడు అని కూడా ఆ రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయి తమ్ముడిని కొట్టి చంపినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్నడు చనిపోయాడు, పెద్దోడు కయ్యని అడుగుతున్నాడు దేవుడు, ఎక్కడ హేబేలు ఎక్కడ అంటే నాకే తెలుసు, హేబేలుకి ఏమైనా కావలివాడినా కాపలా ఉన్నాను అనుకున్నారా, నన్ను అడుగుతున్నావేంటి అని దేవునికి ఎలాంటి సమాధానం చెప్తున్నాడు? రేఖమాతంగా మాట్లాడుతున్నాడు. దేవునికి కోపాన్ని తెప్పించే విధంగా, దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా మాట్లాడుతున్నాడు. హేబేలుకి నేనేమైనా కావలివాడినా అంటే అంటున్నాడు దేవుడు, హేబేలు యొక్క రక్తం భూమి మీద మొర్ర పెడుతున్న నా ఎదుకు వచ్చింది. అది హేబేలు చంపావు కదా, నువ్వు మంచి అర్పణ అర్పించినట్టయితే నేను అంగీకరించేవాడిగా, ఎందుకు ఆ నీతి మండు నువ్వు చంపావు, నీతి మండు అని చెప్పి దేవుని బిడ్డారా కయ్యని దేవుడు శపించాడు. ఎలాంటి శపం, ఎలా శపించాడు తెలుసా? నువ్వు ఎక్కడ కూడా నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారాన్ని నీకెవ్వదు ఇక మీదట. ప్రియ దేవుని బిడ్డారా, నీవు సేద్యం చేస్తావు కానీ దాని పంటను నీవు తినలేవు. ఎందుకు? దాని సారం నీకు ఇవ్వదు. నీవు ఒక సార నిలవలేవు, దేశ నెమ్మదిగా అయిపోతావు, దేశాలు మొత్తం నిలవతావు, ఎక్కడ కూడా స్థిరంగా నీవు ఉండలేవు. అలా నేను శపిస్తున్నాను, అలా ఉండాలి నువ్వు అని చెప్పి కయ్యని దేవుడు శపించాడు. ఆదాము అవ్వలకు ఇద్దరు బిడ్డలు, ఒకడేమో దేశ నెమ్మదికి వెళ్ళిపోయాడు, రెండో వాడేమో కుటుంబం పతనం అయిపోయింది. కారణం ఏంటి తెలుసా? ప్రియ దేవుని బిడ్డారా, ఏంటి కారణం అంటే ఆ కుటుంబంలో ఏముందంట? కోపం. ఏ కుటుంబంలో అయితే, ఏ భార్య భర్తల మధ్య అయితే కోపము హెచ్చుగా ఉంటుందో, నిన్ను నీవేం చేయాలో తెలుసా? నీవు తగ్గించుకునేవాడిగా ఉండాలి. ఏ స్త్రీ అయితే కోపం కలిగి ఉంటుందో, ఏ పురుషుడు అయితే కోపం కలిగి ఉంటాడో, ఆ కుటుంబంలో రకరకాలైన సమస్యలు వస్తాయి. ఆ సమస్యల కాస్త ఏమవుతుందంటే కుటుంబం రెండుగా చిరిపోవడానికి అవకాశం. కయ్యను కోపము ఆ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసింది. కయ్యను కోపము తన తమ్ముడు లేకుండా చేసింది. కయ్యను కోపము తల్లిదండ్రులకు దూరం చేసింది. కుటుంబం మొత్తాన్ని కూడా శోధంలోకి తీసుకుని వెళ్ళింది ఆ కోపం. ఈరోజు మనం అనుకుంటాం కోపం అదేం చేస్తుంది అంటే, అదేం చేస్తుందో కాదు, కుటుంబమే లేకుండా చేస్తుంది. సహోదరి సహోదరు, ఆ కోపాన్ని మనం చంపుకునే వారిగా ఉండాలి. ఒకవేళ కోపం వస్తే దాన్ని తమాయించుకొని తట్టుకునే విధంగా ఉండాలి, కానీ ఎదుటి వ్యక్తి మీద ప్రదర్శించే విధంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కోపం ఏం చేస్తుందో తెలుసా? కుటుంబాన్ని పతనం చేస్తుంది. ఆ పతనానికి రెండో కారణం, కుటుంబం పతనానికి రెండో కారణం ఏంటో తెలుసా? ఏ కుటుంబంలో అయితే కోపం ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే కోపం ఉంటుందో, ఆ కుటుంబం ప్రియ దేవుని బిడ్డగా దగ్గరలో పడింది పతనానికి అనే విషయాన్ని గ్రహించుకోవాలి. రోజు సంసోను భార్య మనందరికీ కూడా బాగా చాలాసార్లు మనం ధ్యానించి ఉన్నాం. సంసోను కోపం వచ్చి భార్యను ఆమె ఇంటి దగ్గరే వదిలిపెట్టి, తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కోపంతో వెళ్ళిపోయాడు. నా భార్య నన్ను మోసం చేసింది, ఇప్పుడు కాదు నేను ఏదో చెప్పగానే వాళ్ళందరికీ చెప్పేసింది అని చెప్పి కోపంతో సంసోను ఏమయ్యాడట? భార్యని ఎక్కడ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు, పుట్టింటికి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత తీసుకొని వద్దాం అనేటప్పటికీ అప్పటికే ఆమెను తన తండ్రి ఏం చేశాడంటే సంసోను యొక్క స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇది రాడు కోపం తెలిపాడు, నా కుమార్తె మీద కోపం తెలిపాడు, ఇక దగ్గరికి చేరుకోడు, చాలా అవుతుంది, ఇంకా రాలేదులే అని చెప్పి మామ లేదా తన భార్య యొక్క తండ్రి సంసోను యొక్క స్నేహితుడికి ఇచ్చి వివాహము చేశాడు. ప్రియా దేవుని బిడ్డరా, ఆ కోపం ఏం చేసిందంటే
తన కుటుంబాన్ని పతనం చేసింది. సంసోను యొక్క కోపమే. ఆ భార్య వేరైపోవడానికి కారణము, మరొక పురుషుడికి భార్య అవడానికి కారణం ఏమైందంటే సంసోను యొక్క కోపమే. కోపంలో నువ్వు ఏం చేస్తావో నీకు తెలీదు. కోపంలో ఏది ఉంటే అది నీ భార్యను కొట్టేస్తావు. కోపంలో ఏది ఉంటే అది నీ భర్తని అనేసేస్తావు. ఆ తర్వాత దెబ్బలు తింటావు, లేకపోతే ఆ పుట్టింటికి వెళ్ళిపోతాయి. ఈ పుట్టింటికి వెళ్ళిపోయి నేను రానని చెప్పి అంటున్నారు. సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది మన ఈ మధ్య సహోదరుడు భార్యను రమ్మంటే రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి దాఖలాలు మనం చాలాసార్లు మనం పేపర్లో, టీవీలో వింటూ ఉంటాం. ఎందుకు అని అంటే ఆ కోపము చిన్నదే, ఆ సమస్య చిన్నదే. ఆ చిన్న కోపం, ఆ కోపము ప్రదర్శించినప్పుడు అది పెద్దదైపోద్ది. ఆ పెద్దది కాస్త రెండుగా కుటుంబాన్ని రెండుగా చీల్చివేస్తుంది. ఒక్కొక్కసారి చనిపోయేటటువంటి పరిస్థితి కూడా దాపరిస్తుందనే విషయాన్ని గ్రహించు. సహోదరుడా, ఈ మాటలు నీవు ఒకవేళ నీ కుటుంబంలో ఒకవేళ గయాలిగా నీ భార్య ఉందేమో, లేకపోతే నీ భర్త ఒక కోపిష్ట అయి ఉంటాడేమో, ఆయన సర్దుకోగలిగితే ఒకవేళ నీ భర్తే కోపిష్ట అయితే, లేదా నీ భార్య గయాలి అయితే, నువ్వు కొంచెం ఓర్చుకొని ఉండగలిగితే, తట్టుకొని ఉండగలిగితే ఆ కుటుంబం సంతోషంగా ముందుకి కొనసాగుతుంది. లేదంటే పతనం అయ్యే పరిస్థితికి నీ చేతులారు నీవే నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు అనే విషయాన్ని గ్రహించు. సంసోను జీవితం అదే కదా. భార్య మరొకరికి వివాహం అయిపోయి వెళ్ళిపోయింది. తన కోపంతో ఏం చేశాడు అంటే ఫిలిష్తీయుల యొక్క పొలాలన్నిటిని కూడా కాల్చేశాడు. ఆ తర్వాత ఎవరు కాల్చారా అంటే ఇదిగో సంసోను కాల్చాడు. ఎందుకు కాల్చాడు అనే విషయం తెలుసుకుంటే ఆ ఊరి పెద్దలందరూ కూడా తన భార్యను మరొకరికి ఇచ్చేయడం వలన కోపంతో కాల్చేసాడు అనే విషయం తెలుసుకొని తన భార్యను, తన మామను అందరినీ కూడా తీసుకొచ్చి ఏం చేశారంట? చంపేశాడు. ఎలాంటి పరిస్థితికి దారి తీసింది చూడండి. సంసోను ఆవేశంలో కోప్పడి వెళ్ళిపోవడం వలన తన భార్యను కోల్పోయాడు, తన మామ అత్తమామను కోల్పోయాడు. తన భార్య యొక్క తరపు వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతైపోయారు. వాళ్ళందరూ కూడా ఆ కోపం ఏం చేసిందో తెలుసా? సంసోన్ని భార్య దూరం అయిపోయింది, అత్తమామ దూరం అయిపోయారు. చివరికి తనలో ఉన్న ఆత్మీయత కూడా ఏమైపోయిందట? కోల్పోయాడు. ఆత్మీయత కోల్పోవడమే కాదు కానీ ఆ తర్వాత ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి ఆత్మీయత కోల్పోయాడో, ఆ కోల్పోయిన తర్వాత పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయి వ్యభిచారుల దగ్గరికి వెళ్ళిపోయి వారితో సంసారం వారితో జీవితాన్ని గడపడం ప్రారంభించి చివరికి దేవుని ఆత్మ కూడా పోగొట్టుకునే స్థితికి సంసోను దిగజారిపోయాడు. ఒక చిన్న కోపం మనం కూడా ఏముంది, నేనేమన్నాను అంటావు. నువ్వేమన్నావు కదా, ఆ మాట పేరు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఈ కుటుంబ పతనానికి సంసోను ఆత్మీయ స్థితికి దిగజారిపోయాడు. ఆత్మీయ స్థితిలో భార్యను కోల్పోయాడు, అత్తమామను అంతా కోల్పోయాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు అంటే గుడ్డుడిగా తిరగలి శత్రువుల యొక్క ప్రదేశంలో తిరగలిస్తూ జీవించాడు. అంత పరిస్థితి. చిన్న కోపం, ఆ ఒక్క కోపం, ఆ చిన్న ఆవేశము, ఆ ఆవేశాన్ని అయ్యో నేను తొందరపడ్డానే ఆవేశంలో ఏం చేసుకున్నామో కూడా భర్త ఏదో అన్నాడని చెప్పి ఆవేశంలో చనిపోయేవాడు చాలా మంది ఉన్నారు. భార్య పుట్టింటికి రాలేదని చెప్పి చనిపోయిన భర్తలు చాలా మంది ఉన్నారు. ఆవేశం అంటే క్షణకాలం కోపం. ఆ చిన్న కోపమే కుటుంబాన్ని పతనం చేస్తుందనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ప్రియదేవుని బిడ్డరా, మూడవ మాట కొన్ని చూద్దాం. ప్రియదేవుని బిడ్డరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్న నాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడి ఉండవలెను. ఎందుకు కుటుంబాలు పతనం అవుతున్నాయి అంటే మూడవ మాటలో లోబడే స్వభావం లేకపోవడం. భర్తకు ఆ
అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తుంటున్నాడు, సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘమంతా కూడా క్రీస్తుకు లోబడాలి. అలాగే స్త్రీకి శిరస్సు పురుషుడు. కాబట్టి స్త్రీ ఏమవ్వాలంట? పురుషుడికి లోబడాల్సిందే అని. అది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాట అది. కానీ ప్రియ దేవుని బిడ్డరా, ఒకరోజు రాజు అహశ్వేరోషు రాజు తన దగ్గర ఉన్నటువంటి నపుంసకులను పంపించి, నా భార్య తీసుకొని రండి, రాణి గారిని తీసుకొని రండి అన్నాడు. ఎందుకంటే ఆమె మంచి సౌందర్యవతి, అందగత్య. ఇవి వచ్చినటువంటి అధిపతులు వీళ్ళందరూ కూడా చూడాలి, ఆమె సౌందర్యం ఎంత సౌందర్యవతో అని చెప్పి తీసుకురామని చెప్పి నపుంసకులను పంపిస్తే ఆమె అంటుంది, నేను రాను. చెప్పేసి ఏమండి, నువ్వు రానివే, ఆ రాజ్యానికి రానివే కాదండల్లా, కానీ నీ భర్తకు భర్తకు భార్యే. ఆమె రాణా లేదా ప్రధాన లేదా దేశాన్ని ఏలుతున్నటువంటి ఒక మంచి నాయకురాలా లేదా క్రీడాకారిడా, ఎవరైతే మనకేమండి, కానీ నీ భర్తకు నువ్వు భార్య అనే విషయాన్ని గ్రహించాలి. చాలా మంది పేరు బిడ్డ భర్త ఏ మాట చెప్పినా లోపడే స్వభావం ఉండదు. లోపడకపోతే భర్త ఊరుకుంటాడా? ఏ మాట చెప్తే వినకపోతే, తగ్గింపు జీవితం లేకపోతే నువ్వేనా కష్టపడుతుంది, నేను ఉద్యోగం చేయట్లా, నువ్వేనా పొలం పనికి వెళ్తుంది, నేను వెళ్తలేదా అని చెప్పి భర్త మీద తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటాయి ఆ కుటుంబాలు? భార్య భర్తల మధ్య ఇక కొట్టుకునే దాకా వెళ్తారు. ఆ కొట్టుకునే కాస్త పుట్టింటికి వెళ్ళేదాకా వెళ్ళిపోతారు. నువ్వు దేవుని బిడ్డవే అయితే, నిజంగా నువ్వు ఆత్మీయురాలువే అయితే, నువ్వు ఎంత ఉద్యోగం చేస్తున్నావా, ఎంత పని చేస్తున్నావా, ఎంత సంపాదిస్తున్నావా అది ముఖ్యం కాదు. ఏది ముఖ్యమంటే నీ భర్తకు నువ్వు లోబడుతున్నావా లేదా, నీ భర్త మాట నువ్వు వింటున్నావా లేదా. ఎప్పుడైతే నీ భర్త మాట నువ్వు వింటున్నావో, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని నీ భర్తకు లోబడతావో, అప్పుడు దేవుని బిడ్డ భర్త ఎలాంటి వాడైనా ఇక జీవితంలో కుటుంబంలో ఆ భార్య ఎప్పుడైతే భర్తకు లోబడుతూ తగ్గింపు జీవితం కలిగి భర్తకు మాట ప్రకారం జీవిస్తుందో, ఒకవేళ అతను కోపిస్తూ కావచ్చు, అతను కావచ్చు, ఇంకా అతను ఎవరైనా కానీ ఏ అలవాట్లు ఉన్న భార్య యొక్క ప్రవర్తన బట్టి భర్త మారతాడు అని బైబిల్ సెలవిస్తుంది. భార్య యొక్క ప్రవర్తన అంటే లోబడే స్వభావం, తగ్గింపు జీవితం కలిగి భర్త మాట వినే స్వభావం ఉంటే అప్పుడు ఆ కుటుంబం ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఉంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడే ఒక మాట అంటాడు ఎఫెసీ పత్రికలోనే ఆ 5వ అధ్యాయము 25వ వచనంలో, భర్తలారా మీ భార్యను ప్రేమించండి అంటాడు. అంటే స్త్రీలేమో భర్తకు లోబడాలి, పురుషులేమో స్త్రీలనేమో ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తారు. ఏ కుటుంబంలో అయితే స్త్రీ తన భర్తకు లోబడుతుందో, ఏ భర్త అయితే అదే చూసేటప్పుడు అంతా అయిపోతుంది, అది ఎత్తుకునేటప్పటికి ఇది అయిపోతుంది. ఏ భర్త అయితే తన భార్యను అమితముగా ప్రేమిస్తాడు, ఎవరిని ప్రేమించాలి? ఎవరిని? తన భార్యను ప్రేమిస్తాడు. తన భార్యనే బైబిల్ అంది కానీ పొరుగుంటాడు, పక్కింటాడు, పరాయి స్త్రీ అంటలేదు. ఎందుకనంటే నీ భార్యని నీవు కంపల్సరిగా ప్రేమించాలి. ఏ భర్త అయితే తన భార్యను ప్రేమిస్తాడో, ఏ భార్య అయితే తన భర్తకు లోబడుతుందో, ఆ కుటుంబం అన్యోన్యంగా సంతోషంగా కలకాలం జీవిస్తుంది. వస్తీ వలె లోపడకుండా, తగ్గింపు జీవితం లేకుండా ఎదురు తిరుగుతూ మాటను వ్యతిరేకిస్తూ ఉంటే వస్తీ కుటుంబం ఏమైందో మనకు తెలుసు. విడిపోయారు, కోపంతో విడిపోయారు. ఇక కలవడం కూడా అది కాదు దేవుడు కోరుతుంది.
అది కాదు ప్రియ దేవుని బిడ్డ. మన జీవితాల్లో ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాం. ఎందుకు కుటుంబాలు పతనం అవుతున్నాయి అంటే, రాహేల్ అంటుంది యాకోబుతో, నాకు బిడ్డలను ఇస్తావా లేకపోతే నన్ను చనిపోమంటావా? ఏమండి, పిల్లలు లేని సమస్య అండి. ఎక్కడైనా కానీ చూడండి, చాలా కుటుంబాలు పిల్లలకు పుట్టకపోతే ఆ స్త్రీని వదిలేసి మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటున్నటువంటి సందర్భం. అంటే పిల్లలు లేని సమస్య ఎవరిది ప్రాబ్లం? బైబిల్ అంటుంది గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే దేవుడు ఇచ్చేది అది బహుమానం. అది అంతేగాని ఆ భార్య లోపమో భర్త లోపమో ఇది కాదు ప్రియది. రాహేల్ అంటుంది, నువ్వు నాకు పిల్లనిస్తావా లేకపోతే నన్ను చచ్చిపోమంటావా? కానీ అన్న అలా చేయలేదే. అన్న నువ్వు ఇస్తావా లేదు నన్ను చచ్చిపోవా అన్న ఏం చేసిందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో తన హృదయాన్నంతా కూడా చింపుకొని కన్నీరు కార్చి ఏడ్చిందంట. అన్న గర్భాన్ని దేవుడు తెరిచాడు. అన్న జీవితంలో బిడ్డ లేని సమస్య ఎదుర్కొన్నప్పుడు భర్త మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నీ వల్ల నాకు పిల్లలు పుట్టరు, అయినా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నాతో కలిసి ఉండు, నేను మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. లోపం అన్న లేదే. అన్న తర్వాత గర్భం ధరించింది. పిల్లలు లేకపోతే ఆ కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే అంటున్నాను, ఒకవేళ ఈ మాట ఉంటున్న ప్రియ సహోదరుడా, నీ కుటుంబంలో ఒకవేళ బిడ్డలు లేరని బాధపడుతున్నావేమో. బిడ్డలు లేకపోవడానికి కారణం నీ భార్య కాదు, బిడ్డలు లేకపోవడానికి కారణం నీ భర్త కాదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టడం నీకు చేత కాదలేదు. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు ప్రియ దేవుని బిడ్డరా. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతావో అప్పుడు దేవుడు, సహోదరి, నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. ఇస్సాకు 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. 20 సంవత్సరాల పిల్లలు లేరు. ఇస్సాకు పిల్లలు లేరు. 20 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాల వయసులో ఆ ఇస్సాకు దేవుని సన్నిధిలో మొరపెట్టాడంట. ప్రభా మాకు బిడ్డలు లేవు అని దేవుని సన్నిధిలో మొరపెడితే ఆ సమయంలో రెబ్కా గర్భాన్ని, ఇస్సాకు యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు రెబ్కా గర్భాన్ని దేవుడు తెరిచెను అని దేవుని వాక్యం సెలవిస్తాడు. బిడ్డలు లేక ఒకవేళ నువ్వు బాధపడుతున్నావు, బిడ్డలు లేక నీ కుటుంబం ఒకవేళ నువ్వు వద్దు, నీ వల్ల నాకు బిడ్డలు కలగరు కాబట్టి నేను మరొక స్త్రీని చేసుకుంటాను, లేదా నీ ఒకవేళ పురుషుడు వల్ల పిల్లలు లేరని ఒకవేళ బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి, నీ వల్ల పిల్లలు పుట్టరు అని చెప్పి మరొక పురుషుని నేను చేసుకుంటాను అనుకుని వేరైపోతున్నారేమో. బైబిల్ అంటుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు, సంతు లేని దాన్ని కుమారుడు గల సంతోషం గల తల్లిగా నేను చేస్తాను అంటున్నా. గర్భాన్ని తెరిచేది దేవుడే కానీ మానవుడు మాత్రం కాదు అనే విషయాన్ని గ్రహించాలి. నీ కుటుంబంలో పిల్లలు లేరు అని చెప్పి ఒకవేళ మీ మధ్య భార్యాభర్తల మధ్య ఒకవేళ మనస్పర్ధలు వస్తూ గొడవలాడుకుంటూ విడిపోయే పరిస్థితి వస్తున్నారేమో. దేవుడు సెలవిస్తున్నాడు, ఈ రాత్రి నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యను దేవుడు తొలగించబోతున్నాడు. ఆ గర్భంలో ఉన్న ప్రతి చీకటిని దేవుడు పారదోలి నీ యొక్క గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ప్రియ సహోదరి, అన్న గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని కూడా తెరుస్తాడు. భయపడకు, బాధపడద్దు. ఎందుకు మీ కుటుంబంలో ఆ సమస్యలతో బాధపడతారు? పిల్లలను ఇచ్చేది ఎవరు? దేవుడే గాని మానవుడు కాదనే విషయాన్ని గ్రహించు. సహోదరుడా, నీ భార్యను పదే ఇబ్బంది పాలు చేస్తున్నావేమో, బాధ పెడుతున్నావేమో. గొడ్రాలు నీ వల్ల నాకు పిల్లలు పుట్టరు, నా యొక్క గోత్రము, నా యొక్క వంశము పాడైపోతుంది అని చెప్పి ఒకవేళ నీ భార్యను ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నావేమో మాటల ద్వారా. ఓ సహోదరుడా, సహోదరి, ఒకవేళ అత్త మామగా నీ ఉండు నీ కోడలు ఇబ్బంది పెడుతున్నావేమో. బిడ్డలు లేరు, పిల్లలు పుట్టరు దీనివల్ల అని చెప్పి ఒకవేళ నీ కుమారుడికి చెప్పి పంపించేయాలని ఒక ఆలోచనలు ఉన్నావేమో. ఇప్పుడే దేవుడు సెలవిస్తున్నాడు, అత్తగా మామగా భర్తగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ కోడలకు నీ భార్యకు పిల్లలు కలగడానికి దేవుడు, నా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ మాటలు విన్నప్పుడు ఆ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఒకవేళ ఎదుర్కొంటున్నావేమో, అయితే వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పాదాల ఎదుట నువ్వు రాగలిగితే, దేవునితో నిత్యము కూడా ప్రార్థనలో గడుపుతూ ఉంటే, నిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సత్సంబంధాన్ని కనుక నువ్వు కలిగి ఉంటే, ఎన్నడూ కూడా నీతో సహవాసం చేయడానికి సాతానుడు అపవాది ఎన్నడూ కూడా నీతో సహవాసం చేయడానికి ముందుకు రాడుతుంది. నీ కోపాన్ని చంపే దేవుడు ఉన్నాడు. పదే పదే కోపంతో జీవిస్తున్నావేమో, ఆ కోపాన్ని చంపే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ఎదుకలా ఏ సమస్య నువ్వు బాధపడుతున్నావేమో, నీవు లోబడు, నీ భర్తకు లోబడు, నీ భార్యను నువ్వు ప్రేమించు. ఎందుకు వస్తాయండి సమస్యలు? ఎందుకు వస్తాయి కోపాలు? దేవునితో సంబంధం లేకపోవడానా, దేవునితో నిత్యం గడపాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోవడానా, ఆ సాతానికి అవకాశం ఇస్తూ, కోపానికి అవకాశం ఇస్తూ, తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఉండి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఎలా నీ కుటుంబం పతనం కాకుండా ఎలా ఉంటుందో, అన్యోన్యంగా ఎలా ఉంటావు? కాబట్టి కోపాన్ని చంపేసుకో, లోబడే స్వభావం, తగ్గింపు జీవితం కలిగి ఉండు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ జీవితం, నీ కుటుంబం అన్యోన్యంగా కలకాలం సంతోషంగా ఉంటుంది. అలాంటి మహాకృపను దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.